చర్చించుకొని వాళ్ళెవరు ఏంటి ట్రాక్ ఏంటి చూసుకొని తీసుకుంటాము. మిగతా నిర్ణయాలకు కూడా పొలిటికల్ నిర్ణయాలకి, పరిపాలన కాదు, పొలిటికల్ నిర్ణయాలకి కూడా సమన్వయ కమిటీ ద్వారా జరుగుతాయని చెప్పారు. ఇంతవరకు అది చేయలే. మీ పార్టీలో కొందరు వస్తున్నారు, జనసేనలో కొందరు వస్తున్నారు, వాళ్ళు కూడా కోవట్లు అయి ఉండొచ్చు కొంతమంది, అందరినీ అనట్లేదు. అలాగని చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా వ్యక్తం చేసిన అనుమానాలు బేస్ చేసుకుని మీ పార్టీలో కూడా రావచ్చు, జనసేనలో కూడా వెళ్ళొచ్చు, చెప్పలేం కదా. కాబట్టి మీరు ఎలాంటి ఫిల్టర్స్ పెట్టుకున్నారు? అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. కాబట్టి సొంత పార్టీని మోసం చేస్తే కన్న తల్లిని మోసం చేసినంత పాపం వస్తుంది. ఆ కోవట్లు సొంత పార్టీని మోసం చేయట్లా, సొంత పార్టీని కాపాడటం కోసమే ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. నేను ఏం చెప్తున్నా అంటే, అజెండాని మోసి కొన్ని సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ, ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ కార్యకర్తల బలంతో ఏర్పడినట్టు నాయకుడు కాదన్న ముఖ్యం. కార్యకర్తలు లేనిది పొలిటికల్ సిస్టంలో పార్టీ అనేది లేదు. బూత్ స్థాయి నుంచి అజెండాని మోసి వాళ్ళు పార్టీని లేపుతారు. వాళ్ళు వేసినట్టు ఫౌండేషన్ మీద, వాళ్ళు వేసినట్టు పిల్లర్స్ మీద ఏ రాజకీయ పార్టీ అయినా నిలబడతాం. అలాంటి పార్టీలో బయట నుంచి వచ్చేవాడిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు చెప్పారు భారతీయ జనతా పార్టీలో, మా పార్టీలో ఉన్న ఇప్పుడు మొన్న కూడా ఈ ఎలక్షన్స్ ముందు తిరుపతిలో ఉన్నట్టు కొన్ని కార్పొరేటర్లు మా పార్టీలో చేరాలంటే మేము కూర్చున్న ముఖ్యులు ఒక 5-6 మంది, ఆ ప్లస్లు ఏమి మైనస్లు ఏమని, మైనస్లు ఎక్కువ ఉంది దండ పెట్టి వద్దున ఆయన అని చెప్పాము. అంటే కొద్దిగా ఫిల్టరేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా లోకల్ స్థాయిలో, లోకల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి లోకల్ లీడర్ గురించి ఎక్కువ తెలియకపోవచ్చు. కాబట్టి స్థానికంగా ఉన్నట్టు నాయకులు గట్టిగా మన పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎదురు నిలబడాలని అవసరం లేదు. పెద్దలకు చెప్పాలి, జిల్లా పార్టీకి కానీ మండల పార్టీకి కానీ, వీళ్ళొద్దు మనకు అవసరం లేదంటే కార్యకర్తలకు వ్యతిరేకంగా ఎవరు నిర్ణయం తీసుకునే సాహసం చేయరు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు మాకు అవసరం లేదు ఇలాంటి వారని చెప్పి నిలదీస్తే, ఎందుకంటే పార్టీ అందరిది. కాబట్టి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల మాట వినాల్సిన అవసరం అధిష్టానికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఫిల్టరేషన్ అనేది గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ఉంటే చాలా మంచిది. ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. అంటే లోకల్ పాలిటిక్స్ అక్కడ లోకల్ లెవెల్ ఉన్నటువంటి నాయకులకు ఎక్కువ తెలుస్తుంది. లోకల్ పాలిటిక్స్ కాదు. ఒక్క నిమిషం భాను గారు, లోకల్ పాలిటిక్స్ కంటే శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఎలక్షన్లప్పుడు టికెట్లు ఇవ్వడానికో, మరి అక్కడ ఉంటారు స్థానికంగా అర్హులైన వాళ్ళు, సుదీర్ఘకాలంగా జెండాలు మోసిన వాళ్ళు చాలా చోట్ల, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఉంటారు. అయినా సరే తీసుకొచ్చి మరి వాళ్ళకి డబ్బులు ఉన్నాయని తీసుకొస్తారో, లేకపోతే ఇంకొకటి ఉందని తీసుకొచ్చి టికెట్లు ఇస్తారు. అంటే ఎవరు ప్రోత్సహించినట్టు ఆ వలస పక్షుల్ని? నాయకత్వం ప్రోత్సహించారు. అది టీడీపీ అని కాదు, ఏ పార్టీ అయినా అందరూ చేసే పని అదే, ప్రోత్సహిస్తారు. వాళ్ళు చేసే దానికి అప్పుడు దాకా జెండాలు మోసిన వాళ్ళు వాళ్ళ గులాంగిరి చేయాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. వినకపోతే అది ఇంకో రకంగా పోద్ది. ఇలాంటివి వచ్చినప్పుడేమో మీరు జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఇది ఎట్లా సింక్ అవ్వట్లా? దీన్ని వలసలు ప్రోత్సహించేది